వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ఈరోజు ఎన్టీ రామారావు గారిది వర్ధంతి, 30వ వర్ధంతి. వారు 1996 జనవరి 18వ తారీఖు వారు మరణించారు, చనిపోయారు. ఈరోజు 30 సంవత్సరాలు పూర్తయిందనమాట వారు చనిపోయి. వారి గురించి ఒక 4 మాటలు చెప్దామని చెప్పని నేను వీడియోకి వచ్చా. పద్మశ్రీ నందమూరి తారక రామారావు నటుడిగా, ప్రజానాయకుడిగా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే తన నటన, రాజకీయ సామర్థ్యంతో తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేశాడు. నిమ్మకూరు గ్రామం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో వీరు 1923 మే 28వ తారీఖు జన్మించారన్నమాట. 1923 మే 28వ తారీఖు వారు జన్మించారు. ఎక్కడ? కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో. బాల్యంలోనే సాంస్కృతిక శ్లోకాలు, పద్యాలు, పెద్దబాల శిక్ష, అవపాసన పట్టి సాంప్రదాయిక అలవాట్లను నేర్చుకున్నారు. విజయవాడలోని, గుంటూరులోనూ విద్యాభ్యాసం కొనసాగించారు. చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో ప్రాథమిక శిక్ష. ఆ క్రమంలో అప్పటి దర్శక నిర్మాతలు పుల్లయ్య, గుడివల్లి, రామబ్రహ్మం గార్ల దృష్టిని ఆకర్షించి ఎన్టీఆర్ మన దేశం చలనచిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుండి రాముడిగా, కృష్ణుడిగా మొదలగు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ 320 చిత్రాల్లో నటించి తెలుగు సినిమాకు వన్నె తగ్గకుండా కీర్తి సంపాదించి పెట్టారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని నాయకుడిగా నిలిచిపోయారు. 1982 సంవత్సరంలో తెలుగు ప్రజల కోరిక మేరకు ఆయన తెలుగువాడి ఆత్మాభిమానానికి జరిగిన అవమానాన్ని ప్రాథమికంగా తీసుకొని సినీ రంగం నుండి రాజకీయం వైపు ప్రవేశించి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 73 సంవత్సరాల జీవన గమనంలో నటుడిగాను, రాజకీయ నాయకుడిగాను ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన శ్రీ రామారావు గారు 1996 జనవరి 18న గుండెపోటుతో పదించారనమాట. ఎన్టీ రామారావు గారు అంటే ఫస్ట్ జనరేషన్, అంటే మన తాతలకి తెలుసు, మన తాతల తర్వాత మన తండ్రికి తెలుసు, తర్వాత మనకి తెలుసు, మన పిల్లలకు కూడా అనమాట. ఇప్పుడు ఎందుకు ఇంతగానో చెప్తున్నా అంటే, ఆయన తెలుగు సినిమాలో అంటే ఆయన ఒక దేవుడి పాత్ర, ఒక కృష్ణుడి పాత్ర కానీ, రాముడి పాత్ర కానీ వేశారు అని అంటే, మనకి రాముడు ఎట్లుంటాడో మనకి రూపం తెలియదు. విగ్రహాలు ఉన్నాయి కానీ రూపం తెలియదు. రామారావు గారు రాముడి పాత్ర వేస్తే రాముడు ఇలానే ఉంటాడేమో అని ఒక మన మనసులో నాటుకుపోయింది అనమాట. కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడు కూడా ఇలాగే ఉంటాడు అనుకుంటా అని చెప్పని మనకి నాటుకుపోయింది మనసులో. అంటే ఆయన్ని చూసే మనం పెరిగినాం దేవుడు భక్తి. ఆ విధంగా ఆ రామారావు గారు తెలుగు ప్రజల పట్ల అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక భావజాలాన్ని మన సొంతంగా మనం పార్టీ పెట్టి మనం ఏందనేది నిరూపించుకోవాలని చెప్పి 1982లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే ఇక్కడ ముఖ్యమంత్రిగా పీఠం తీసుకొని ప్రజలకు అనుకూలంగా ఎన్నో పటేల్ పట్టవారి వ్యవస్థ అంటే వాళ్ళ చేతిలోనే భూములు ఉండే, వాళ్ళ చేతిలోనే కాగితాలు రాసిచ్చేవాళ్ళు, రిజిస్ట్రేషన్లు అయ్యాయి అనమాట. ఆ పటేల్ పట్టవారి వ్యవస్థ వల్ల బడుగు బలహీన వర్గాలకు బాగా అన్యాయం జరుగుతుందని చెప్పని ఆ పటేల్ పట్వారి వ్యవస్థను తీసేసిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఆ టైంలోనే 2 రూపాయలకి కిలో బియ్యం ప్రవేశపెట్టింది అనమాట. ఇప్పుడు మనకి ఇస్తున్న బియ్యం ఇప్పుడు ఫ్రీగా ఇచ్చినా కూడా దీనికి పునాది ఎన్టీ రామారావు గారి దగ్గర నుండే వచ్చిందనమాట. వారు అట్లా అందగాడు, అజానుబాహుడు, దేవుడి లాగా ఉన్న వ్యక్తి. ప్రతి ఒక్క తెలుగు ఇంట్లో ఆయనని గౌరవించిన వాళ్ళు, ఆయన ఇష్టపడిన వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారు అనమాట. వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ, వాళ్ళు సిపిఐ కానీ, టీఆర్ఎస్ కానీ, లేకుంటే ఇంకో పార్టీ కానీ ఏ పార్టీ అయినా ఎన్టీ రామారావు గారిని అభిమానించని వాడు తెలుగు వాళ్ళలో ఉండరనమాట. వేరే భాషలో కూడా అభిమానిస్తారు. తెలుగువాడిగా పుట్టడం కూడా మనకు ఒక అదృష్టం అనమాట. అట్లాంటిది ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఈరోజు 30 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయిన నేటికి.
వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఎన్టీ రామారావు గారు చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.